హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే కఠినంగా గ్రూప్ 2 అంటూ వార్త చూసుకోవచ్చు. ఏకంగా ఆస్కార్ ప్రజ్ఞానంపై ప్రశ్నలు, నిడివి పెద్దది కావడంతో సరిపోని సమయం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు గ్రూప్ 2 పేపర్ అనేది హార్డ్‌గా వచ్చిందంటూ మనకైతే చెప్పడం జరిగింది. సో దీనిపైన మీకు డెప్త్‌గా కొన్ని విషయాలైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంతమందికి బాధ అనిపించొచ్చు, కొంతమందికి వాస్తవం అనిపించొచ్చు. ఏదేమైనప్పటికీ దీని మీద మీ ఒపీనియన్ అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో మనకు 54% అభ్యర్థుల డుమ్మా, ఆర్ఆర్‌బీ పరీక్ష కారణంగా పెరిగిన గైర్హాజరుల శాతం అంటూ వార్త తెలుసుకోవచ్చు. సో ఇందులో ప్రధానంగా మనకు ఏకంగా ఆస్కార్ పరిజ్ఞానంపై ప్రశ్నలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్వెషన్ ఒకసారి చూసిన తర్వాత ఇది నిజంగా కఠినంగా ఉందా లేదా అనే విషయాన్ని అయితే ఒకసారి మీరు ఆలోచించి దానిపైన నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మనకి ఇందాక చూసినట్టుగా ఆస్కార్ పరిజ్ఞానంపై ప్రశ్నలు అంటూ దానికి ఆస్కార్ సంబంధించి క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్స్ టు ఆస్కార్ అవార్డ్స్ 2024 అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు సిలియన్ మర్ఫీ వన్ ద బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ఫర్ ది మూవీ ఓపెన్ హైమర్ అంటూ ఇవ్వడం జరిగింది. అది మనకు ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఎమా స్టోన్ వన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ ది మూవీ పూర్ థింగ్స్ అంటూ బి ఇవ్వడం జరిగింది. క్రిస్టోఫర్ నోలాన్ వన్ ది బెస్ట్ యాక్టర్ అవార్డు. ఆప్షన్ 4 చూసుకుంటే ద లాస్ట్ రిపేర్ షాప్ వన్ ది బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డు అంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు బిఎన్డి, ఏఎన్సి, ఏసిడి అదేవిధంగా బీసీఎన్డి అంటూ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి తెలుగులో ఒకసారి క్వశ్చన్ చూసిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆస్కార్ పురస్కారాలు 2024కు సంబంధించి క్రింది వాక్యాలు ఏవి ఒప్పు అంటూ ఇవ్వడం జరిగింది. సో సరైన సమాధానాలు ఏవి అంటూ మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ హైమర్ సినిమాకు గాను సిలియన్ మర్ఫీ ఉత్తమ సహాయ నటుడి పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఎమా స్టోన్ పూర్ థింగ్స్ అను సినిమాకు ఉత్తమ నటి అవార్డుని గెలుచుకుంది. అదేవిధంగా ఆప్షన్ సి క్రిస్టోఫర్ నోలాన్ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఆప్షన్ డి ద లాస్ట్ రిపేర్ షాప్ ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్ర పురస్కారాన్ని గెలుచుకుందంటూ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఆస్కార్ అవార్డులు ప్రకటించినప్పుడు ఉత్తమ చిత్రం, ఉత్తమ హీరో, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రాలు, ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు, ఉత్తమ లాంగ్వేజ్ చిత్రాలు అంటూ మనకు కొంత డాటా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన డాటాని ఎగ్జామ్స్కు ఒక 2 రోజుల ముందు చదివినప్పుడు మనకు అన్నీ చదివినట్టే ఉంటే కానీ అన్నీ కన్ఫ్యూజ్ అవుతాయి. దేనికి వచ్చింది 2023 చదువుతాము, 2024 చదవడం కారణంగా అందులో కొన్ని పేర్లు, ఇందులో కొన్ని పేర్లు క్లబ్ అవడంతో కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం చదివేటప్పుడు ఏ సంవత్సరానికి ఏ క్వశ్చన్కు ఏం చదువుతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మన యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగే ప్రయత్నం జరగాలి. సో దీనికి ఆన్సర్ చూసుకుంటే బి మరియు డి అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఎమ్మా స్టోను పూర్ థింగ్స్ అనే సినిమాకు ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ది లాస్ట్ రిపేర్ షాపు ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్ర పురస్కారాన్ని గెలుచుకుందంటూ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 2 అయితే కరెక్ట్ ఆన్సర్లు. సో మనకు మిగతావి అనేది రాంగు కాబట్టి మనకు 2024లో ఉత్తమ సహాయ నటుడు అవార్డును ఏ సినిమాకి గెలుచుకున్నారనే విషయం గుర్తుంటే మనకి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అదేవిధంగా క్రిస్టోఫర్ నోలాను ఉత్తమ నటుడు పురస్కారాన్ని గెలుచుకున్నారని ఇవ్వడం జరిగింది. సో మనకు 2024లో ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారనే విషయం తెలిస్తే మనకు దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో మనకు ఉత్తమ నటుడు ఎవరు గెలుచుకున్నారో కన్ఫ్యూజ్ అయినప్పుడు మనం ఆన్సర్ని పెట్టలేము. సో ఇక్కడ ఈ 2 ఎలిమినేట్ చేసే విధానంలో కొంత కన్ఫ్యూజన్కి గురయ్యి హార్డ్గా అని చెప్పడం అనేది కొంత సమంజసం కాదు అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మన యొక్క ప్రిపరేషన్ లోపంతో దీన్ని హార్డ్గా క్రియేట్ చేయడం జరిగింది. సో కొన్ని విషయాలు చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఇదే రీతిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. గ్రూప్ 2 కూడా ఇదే రీతిన అడగడం జరిగింది. సో నాన్ గెస్టెడ్కి గెస్టెడ్ కూడా డిఫరెన్స్ అనేది పెద్దగా తేడా ఏం లేదు. అయినా కూడా దీన్ని గెస్టెడ్ కేటగిరీ పోస్ట్ కింద కాబట్టి సో కొద్దిగా ప్రశ్నల స్థాయి అనేది కొంత కఠినత్వం అనేది మినిమం లేకపోతే గెస్టెడ్ కేటగిరీకి నాన్ గెస్టెడ్ కేటగిరీకి డిఫరెన్స్ ఏముంటుందో ఒకసారి మీరే ఆలోచించే ప్రయత్నం చేయండి. సో గ్రూప్ 2 పోస్ట్ అనేది బేసిక్ పేనే 40,000తో స్టార్ట్ అవుతుంది. గెస్టెడ్ కేటగిరీ పోస్టు. సో మీరు ఈ పోస్ట్ తోటి డీటీ కనుక కొట్టగలిగితే డిప్యూటీ కలెక్టర్ స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్న పోస్టు క్యాడర్ కాబట్టి సో దీనికి ఏ స్థాయిలో ప్రశ్నలు ఉండాలనే విషయాన్ని ఒకసారి మీరే ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. సో ఈ ఎగ్జామ్స్ కూడా ఈ స్థాయిలో ప్రిపరేషన్ లేకపోతే మనం గ్రూప్ 2, గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగాన్ని ఎలా సాధిస్తామనే విషయాన్ని అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. 2016, 2017లో జరిగిన ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో కండక్ట్ చేయడం జరిగింది. సో మీ యొక్క 6-7 సంవత్సరాల ప్రస్థానంలో
మీ యొక్క ప్రిపరేషన్, మీ యొక్క డెడికేషన్ అనేది ఏ స్థాయిలో ఉంటే ఇలాంటి ప్రశ్నలకు అర్థం చేసుకొని ఆ స్థాయికి రాగలుగుతారనే విషయాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ స్థాయి క్వెషన్లను చేయలేకపోతే ముందు ముందు విఆర్ఓ గానీ, గ్రూప్ 4 గానీ, ఎస్ఐ గానీ, కానిస్టేబుల్ గానీ ఆ స్థాయి ఎగ్జామ్స్‌కి గూడా మనకు ఇదే స్థాయిలో అయితే క్వెషన్స్ రాబోతున్నాయి. మరి ఈ గ్రూప్ 2లో మిస్ అయిన వాళ్ళు, కొద్ది దగ్గరకొచ్చి మిస్ అయిన వాళ్ళు గూడా ఆ ఎగ్జామ్స్‌ని అటెంప్ట్ చేసే అవకాశాలున్నాయి. సో, మరి వాళ్ళు గూడా ఇదే స్థాయిలో ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు మరి కింది స్థాయి ఉద్యోగాలకు కూడా మీరు పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా ఇదే స్థాయిలో ఉండే విధంగా చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి నేను పూర్తి అనాలిసిస్ సపరేట్ వీడియో మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. గ్రూప్ 2 పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 4 పేపర్లకు సంబంధించి కూడా మన ప్రిపరేషన్లో ఎక్కడ లోపం ఉంది, ఏ క్వశ్చన్లు ఎందుకు చేయలేకపోయాం అనే విషయాల మీద కూడా మీకు అనాలిసిస్ చేస్తూ మీకు ముందు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా కొంత గైడెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో, ప్రధానంగా మనం ఈరోజు సంబంధించి విషయాలు చూసుకుంటే పెద్దవిగా ఉండడంతో సరిపోని సమయం అంటూ వార్త చూసుకోవచ్చు. సో, గెస్టెడ్ కేటగిరీలో మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆ సమస్యను అర్థం చేసుకొని తక్కువ టైంలో ఎంత స్పందించగలుగుతారనే విషయాల మీదే మీకు పరిజ్ఞానం రాబోతుంది. సో, మనకు జాగ్రఫ్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ ఏ ఎగ్జామ్స్‌కు చెప్పండి మీరు చదవండి. సో, కానిస్టేబుల్ నుంచి గ్రూప్ 1 వరకు ప్రతి ఎగ్జామ్‌లో ఇదే సిలబసు, ఇదే ప్యాటర్ను, అదే క్వెషన్స్ రావడం జరుగుతుంది. సో, అలాంటప్పుడు క్యాడర్‌ను బట్టి ప్రశ్నాపత్రం అయితే తయారు చేయవలసి ఉంటుంది. సో, గెస్టెడ్ కేటగిరీ కాబట్టి కొద్దిగా ప్రశ్నల స్థాయి అనేది కొంచెం పెంచడం జరుగుతుంది. సో, మరి ఫిల్టర్ చేయడానికి కొద్దో గొప్పో పరిజ్ఞానాన్ని పరీక్షించవలసి ఉంటుంది. సో, మీరు కూడా ఆ విధంగా చూసుకునే ప్రయత్నం చేయాలి. 150 క్వెషన్లకు గాను 70 నుంచి 90కి పైగా స్కోర్ చేయలేని విధంగా ఇచ్చారంటూ వార్త చూసుకోవచ్చు. సో, మీరే చూస్తుండండి. మనకు 110 స్కోరు సాధించిన వాళ్ళు చాలామంది రావడం జరుగుతుంది. సో, మనకు 100కు పైగా ఎవరైతే జీఎస్ పేపర్లో సాధించగలుగుతారో వారికి ఉద్యోగ అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో, మనకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా గ్రూప్ 1లో పేపర్ 1 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా పేపర్లు సబ్జెక్టుకు సంబంధించినవి. పేపర్ 1 అనేది అవగాహనకు సంబంధించింది. సో, కాబట్టి సమాజం మీద, పరిస్థితుల మీద నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు అనే దాని మీదనే క్వెషన్స్ రావడం జరుగుతుంది. సో, నువ్వు ఎంత తార్కికంగా ఆలోచించగలుగుతున్నావు అనే దాని మీదనే మనకు పేపర్ 1 రావడం జరుగుతుంది. సో, దీనిపైన పూర్తి విశ్లేషణ అయితే నేను సపరేట్గా వీడియో తీసుకొస్తాను. ఒకసారి చూసి అక్కడ దాని యొక్క ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేయండి. సో, దీనికి సంబంధించి అభ్యంతరాలు చూసుకుంటే గ్రాంథిక భాష వాడటంతో 1-2 సార్లు ప్రశ్నలు చదవాల్సి వచ్చింది. అదేవిధంగా జతపరచడం సరైనవి ఏవి, సరివి కానివి ఏవి అన్న ప్రశ్నలే అధికంగా ఇవ్వడంతో సమయం సరిపోలేదు. స్టేట్మెంట్లు, క్రొనాలజీ ఆర్డర్కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. తెలంగాణ చరిత్ర, దేశ చరిత్ర ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక అభ్యర్థులు టెన్షన్ పడ్డారంటూ వార్త అయితే ఇవ్వడం. ఇంగ్లీష్లో ఇచ్చిన 20 ప్రశ్నలకు లోతైన పరిజ్ఞానం ఉంటే తప్ప ఆన్సర్ చేయలేని పరిస్థితి అంటూ వార్త చూసుకోవచ్చు. సో, ఇక్కడ కొద్దిమంది బాధపడ్డా పర్వాలేదు కానీ కొన్ని విషయాలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఇంగ్లీష్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొంత ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయరు. సో, అవి మనం చదివినా అంతే వస్తుంది, చదవకపోయినా అంతే వస్తుంది. ఉన్న పరిజ్ఞానంతోటే అక్కడ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తానంటూ కొంత ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో, ఇక్కడైతే కొంత వెనక్కిపడడం జరుగుతుంది. 20 మార్కులు వస్తున్నాయంటే ఒక్క మార్కే నీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి 20 మార్కులలో ఒక 10 మార్కులనే రాకపోతాయంటూ సో, ఆ ధోరణితోటి కొంత రాసే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథ్స్‌కు సంబంధించి కూడా మనకు ఒక రీజనింగ్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ 20 క్వశ్చన్స్ కూడా ఒక నిమిషంలో చేయాల్సిన క్వశ్చన్ని ఎగ్జామ్ హాల్లో 2 మినిట్స్, 3 మినిట్స్ వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో, మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇక్కడ కూడా ఎంత వెనకబడి ఉందో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయాలి. స్టేట్మెంట్లు క్రొనాలజీ ఆర్డర్కు సంబంధించి ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో, మనకు సమకాలీన అంశాలపై అవగాహన లేకపోతే మనకు తర్వాతి అంశాన్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సో, ఏదైనప్పటికీ వీటికి సంబంధించి పూర్తి వీడియో అయితే మీకు సపరేట్గా చేస్తాను. సో, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో, అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే పేపర్ 1 కఠినం, పేపర్ 2 అనేది మధ్యస్థం అంటూ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 మొదటి రోజు పరీక్షలో ప్రశాంతం, జీఎస్ పేపర్ కఠినంగా వచ్చిందన్న అభ్యర్థులు, దరఖాస్తు చేసిన వారిలో 46% మంది హాజరంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. నేడు మరో 2 పేపర్లకు పరీక్ష కాబట్టి దానికి సంబంధించి ఎంత తక్కువగా వస్తారంటూ కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. సో, దీనికి సంబంధించి కొంత డేటా చూసుకుంటే టీజీపీఎస్ అయితే అఫీషియల్ వెబ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, మనకు 5,51,855 మందికి గాను 74.96% మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వారిలో కూడా 2,57,981 అంటే 46.75% మంది మాత్రమే పేపర్ 1కు అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పేపర్ 2 చూసుకుంటే 46.30% మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ కూడా మనకు కొంత తగ్గడం జరిగింది. సో, ఇక్కడే మనకు 46% మంది వరకే అటెండ్ అయ్యారంటే మనకు పోటీ చూసుకుంటే
50% కూడా లేదు. సో మనకు 100% గట్టి కాంపిటీషన్ ఇచ్చేవారు మనకు హార్డ్లీ ఒక 20% వరకే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ 20% కాంపిటీషన్‌లో ఉంటారో వారే నెక్స్ట్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈజీగా కొట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఈ 1,00,000 మంది అభ్యర్థుల్లో ఉన్నప్పుడు మాత్రమే గ్రూప్ 2లో మంచి పోటీ ఇచ్చినట్టుగా భావించొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని చూసుకుంటే ఇంగ్లీష్ ప్రావీణ్యం అంత్యత్త అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అత్యద్భుతమైన ప్రావీణ్యం ఉన్న టాప్ 9 దేశాలంటూ వాటికి సంబంధించిన కొంత వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో అయితే మన దేశం లేదని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కొంత అయితే మన తెలుగు మీడియం పిల్లలు కానీ ఇంగ్లీష్ మీడియం పిల్లలు కానీ పేరుకు ఇంగ్లీష్లో చదువుతున్నారే కానీ ప్రావీణ్యం అయితే లేదని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆంగ్ల భాష ప్రావీణ్యం రాను రాను తగ్గుతుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆసియా వాసుల ఆంగ్ల భాష ప్రావీణ్యం దారుణంగా పడిపోయిందంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ప్రపంచవ్యాప్తంగా పోలిస్తేనే తక్కువ ఉన్నామంటే మన తెలుగు గ్రామీణ ప్రాంతాలలో ఏ స్థాయిలో ఉందో ఇంగ్లీష్ అనేది ఒకసారి మీరే అంచనా అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే లోదుస్తుల్లో మొబైల్ ఫోన్తో అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తీసుకుపోవడం అనేది చాలా పొరపాటు. సో ఏదేమైనప్పటికీ వాడినా వాడకపోయినా మన దగ్గర కనుక దొరికితే మాత్రం మనకు మాస్ కాపీయింగ్గా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న పొరపాటు అయితే చేసే ప్రయత్నం చేయొద్దు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటివి వెతికి ఎగ్జామ్స్ రాసుకోవడానికి టైం అయితే ఉండదు. సో మనకు పేపర్ తయారు చేసే విధానం కూడా మనకు 150 క్వశ్చన్స్ని ఆ తక్కువ టైంలో ఆ 150 క్వశ్చన్స్ చేయలేని విధంగానే సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఓన్గా ప్రిపేర్ అయిన వారికి మాత్రం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా మాస్ కాపింగ్ అయితే చేసే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా సెల్కు ₹50 బ్యాగ్కు ₹100 అంటూ మనకు పాయింట్ చూసుకోవచ్చు. గ్రూప్ 2 పరీక్షల్లో అభ్యర్థుల నుంచి అక్రమ వసూళ్లు అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే టీజీపీఎస్సీ కొంత నిర్లక్ష్య ధోరణి అయితే చూసుకోవచ్చు. పరీక్షా కేంద్రాల్లో ఆయా కాలేజీలే బాధ్యత వహించి పరీక్ష నిర్వహణలో భాగంగా అభ్యర్థుల నుంచి సెల్ ఫోన్లు కానీ బ్యాగులకు కానీ సంబంధించి రక్షణ కల్పించాల్సిన బాధ్యతను టీజీపీఎస్ అయితే అప్పచెప్పే ప్రయత్నం చేయాలి. సో విద్యార్థుల దగ్గర నుంచి ఇష్టానురాజ్యంగా సెల్లుకు ₹50 బ్యాగ్కు ₹100 అంటూ కలెక్ట్ చేయడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. దీనిపైన కొన్ని జిల్లా అదనపు కలెక్టర్లు కూడా ఆగ్రహించారంటూ వార్త అయితే రావడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఇలాంటి తంతు అయితే అన్ని ఎగ్జామ్స్లో కొనసాగడం జరుగుతుంది. సో దీనిపైన ప్రభుత్వాలు కూడా ఒకసారి ఆలోచించి మనం గడుతున్న ఎగ్జామ్ ఫీజులోనే ఇలాంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నేడు అసెంబ్లీలో క్రీడా వర్సిటీ బిల్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అయితే ఈరోజు అసెంబ్లీలో బిల్లు అయితే ప్రవేశపెట్టబోతుంది. వీటితో పాటు మరికొన్ని పాయింట్ చూసుకుంటే ఆర్ఓఆర్ చట్టానికి సీఎం గ్రీన్ సిగ్నల్ అంటూ వార్త అయితే ఇవ్వబడింది. దీనిపైనే మనకు వీఆర్ఓకి సంబంధించి ముడిపడి ఉంది. ఇది కనుక ఆమోదం పొందితేనే వీఆర్ఓ వ్యవస్థకు సంబంధించి అమలులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బిల్లు రూపంలో ప్రవేశపెట్టనున్న మంత్రి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ముఖ్యమంత్రి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మనకు నేడు రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇది కనుక అమల్లోకి వస్తే సంక్రాంతిలోగా 8,000 వీఆర్ఓ పోస్టుల భర్తీ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. త్వరలో నోటిఫికేషన్ అంటూ కూడా మనకు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిపైన చాలామందికి అపోహలు అయితే ఏర్పడడం జరిగింది. సో మరి 8,000 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుందా, లేదంటే డిపార్ట్మెంట్ వారికి ఎగ్జామ్స్ పెట్టి తీసుకోవడం జరుగుతుందా అంటూ కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ అంటూ కూడా కొంత సందిగ్ధం అయితే ఏర్పడడం జరిగింది. ఇందులో కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతున్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే తెలంగాణలో కుంటుపడ్డ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు అయితే సిద్ధమైంది. గ్రామాల్లో రెవెన్యూ కార్యకలాపాల అమలులో కీలక భూమిక పోషించే వీఆర్ఓల వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నడుం బిగించిందంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా త్వరలోనే 8,000 వీఆర్ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుందంటూ ఇవ్వడం జరిగింది. దీనికి గాను రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వీఆర్ఓ పరీక్ష రాసే అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలంటూ ప్రభుత్వం అయితే నియమ నిబంధనలు విధించనున్నదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఏజీ, టెస్ట్ ప్యాటర్న్, సిలబస్, క్వాలిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలతోటి మన ఛానల్ అయితే అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీనికి డిగ్రీ విద్యార్హత పెడుతున్నారంటూ నేను ప్రారంభం నుంచే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దీనిపైన చాలామంది విమర్శలు కూడా చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ఛానల్ యొక్క విలువ ఏంటనేది తెలుస్తుంది. అదేవిధంగా దీనికైతే 18 నుంచి 44 సంవత్సరాల ఏజ్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో మనకు గతంలో వీఆర్ఏలు ఎంతమంది ఉన్నారు, అందులో డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి ఎంతమంది ఉన్నారు, వీఆర్ఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంతమంది ఉన్నారు,
ఎంతమంది గ్రూప్ 4 క్యాడర్ నుంచి వీఆర్ఓకి రావడానికి ఇష్టపడుతున్నారు అనే విషయాల మీద పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచాను. ఒక్కసారి మీరు గనక దాన్ని చూస్తే మీకు ఎన్ని పోస్టులతోటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనేది కూడా మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఒక్కసారి దాన్ని చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మనకు ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో 3000 మంది వీఆర్ఓలు ఉండగా మరో 8000 మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారంటూ సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి సంక్రాంతిలోపే రాత పరీక్ష అంటూ కూడా మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే అనాలిసిస్ వీడియో మరొకటి కూడా ఈరోజు సాయంత్రం వరకు మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ చూస్తున్న వారైతే దీనిపైన మీకు ఏదేని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 227 కొత్త సబ్ స్టేషన్లు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో 62, నల్గొండలో 35 ఈ విధంగా జిల్లాలకు సంబంధించి కొన్ని సబ్ స్టేషన్కి సంబంధించిన సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 227 కొత్త సబ్ స్టేషన్లు కనుక ఏర్పాటు చేస్తే వీటికి సంబంధించి లైన్మెన్లు కానీ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా ఏఈలు కానీ వీటికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారైతే ప్రిపరేషన్ అయితే సన్నద్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు ప్రిపేర్ అయితే నెక్స్ట్ మంతే మీకు జాబ్ రాదు. సో మీ ప్రిపరేషన్ అనేది ఒక 6 నెలలు సంవత్సరం పాటు కొనసాగితే కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికైతే ఎలిజిబిలిటీ రాదు. సో ఆ దిశగా ప్లాన్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అప్పుడు మీరు ఈజీగా జాబ్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే జాయింట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ 2024 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే సైన్స్ సబ్జెక్టులో పరిశోధనకు అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇందులో జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డీలో ప్రవేశాలకు అయితే ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. సబ్జెక్టు చూసుకుంటే కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియర్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 30 వరకు ఉంది. దీనికి ఎలిజిబిలిటీ ఉన్నవారు ఒకసారి అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. పరీక్ష తేదీలు వచ్చి 2025 ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అయితే csrnet.nti.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నంలో 275 అప్రెంటిస్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2025 జనవరి 2వ తేదీ వరకు ఉంది. ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి 25న కండక్ట్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31 వరకు ఉంది. మరింత సమాచారం కోసం దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జాకిర్ హుస్సేన్ కన్నుమూత అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ఈ పాయింట్ తీసుకురావడానికి గల ప్రధాన కారణం మన ఛానల్లో 2025 నుంచి కరెంట్ అఫైర్ కూడా రాబోతుంది. సో కరెంట్ అఫైర్ చదివే విధానం కూడా చాలామందికి క్లారిటీ లేక కొంత ఉద్యోగ అవకాశాలు అయితే కోల్పోవడం జరుగుతుంది. సో జాకిర్ హుస్సేన్ కన్నుమూత అంటే భారత శాస్త్రీయ సంగీతంలో ఒక గొప్ప విద్వాంసుడు కాబట్టి ఇతని గురించి కరెంట్ అఫైర్లో భాగంగా కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు దీనికి సంబంధించి కరెంట్ అఫైర్ చదివేటప్పుడు జాకిర్ హుస్సేన్ భారత శాస్త్రీయ సంగీతంలో తబలా విద్వాంసుడు అనే ఒక విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోదు. సో ఇతనికి సంబంధించి పేపర్లో న్యూస్ వచ్చినప్పుడు ఇదే న్యూస్ నీతో పాటు నీ మిత్రులు, నీ పక్కవారు కూడా ఇదే న్యూస్ను కవర్ చేయడం జరుగుతుంది. సో ఇదే న్యూస్ని నీవు నీ మిత్రులు అందరూ చదివినప్పుడు ఎగ్జామ్ హాల్లో ఇదే క్వశ్చన్కి అందరూ ఆన్సర్ చేయగలుగుతారు. ఎవరైతే ఈ పేపర్లో వచ్చిన న్యూస్తో పాటు తనదైన శైలిలో కొంత డెప్త్ పార్ట్ను తెలుసుకోగలిగినప్పుడే కరెంట్ అఫైర్ పార్ట్లో ఎక్కువ స్కోర్ సాధించడం జరుగుతుంది. కరెంట్ అఫైరు ఈరోజు కరెంట్ అఫైరే రేపటి జీకే అవుతుంది. సో కాబట్టి ఈరోజు చదివిన కరెంట్ అఫైర్ని నెక్స్ట్ ఇయర్కు జీకేగా మనం పరిగణించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక రంగానికి చెందిన ప్రముఖ కళాకారుడు గురించి ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఆ రంగానికి సంబంధించిన మిగతా వారి గురించి కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇందులో మనకు ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇతను మరణించిన విషయాన్ని అతని స్నేహితుడు ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా తెలిపారంటూ వార్త అయితే రావడం జరిగింది. సో మనకు చనిపోయింది తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్. కానీ నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఫ్లూటిస్ట్లో రాకేష్ చౌరాసియా గురించి అడిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అతని స్నేహితుడు ఇతను కాబట్టి ఇతని పాయింట్ కూడా మనకు కరెంట్ అఫైర్లో భాగంగా వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. మనం ఎంతసేపటికి జాకిర్ హుస్సేన్ గురించే కొంత ఫోకస్ చేసే అవకాశం ఉంది. సో మనకు అతని స్నేహితుడు ఫ్లూటిస్టు రాకేష్ చౌరాసియా గురించి వార్త రావడం జరిగింది కాబట్టి ఇతని యొక్క ప్రాముఖ్యత కూడా అడిగే అవకాశం ఉంది. ఇతను దేంట్లో విద్వాంసుడు, ఇతనికి వచ్చిన అవార్డులు, ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఇతని యొక్క విశేషాలు ఏంటి అనే విషయాన్ని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో మనకు జాకిర్ హుస్సేన్ మెన్షన్ చేశాడు అంటే జాకిర్ హుస్సేన్తో పాటు ఇతని యొక్క రంగానికి చెందిన ప్రముఖుల యొక్క విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే
మనం కరెంట్ అఫైర్లో అయితే ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇతని యొక్క కుమారుడు కూడా తబలా కళాకారుడు అంటూ మనం చూసుకోవచ్చు. అల్లారక తండ్రి వద్దే ఉన్నారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇతని యొక్క కుమారుడు ఏ రంగంలో విద్వాంసుడు అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వీటితో పాటు తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ ఈ రంగంలోకి రావడానికి కారణం ఎవరో ఒకరు ప్రేరణ అయి ఉంటారు. ఇతనికి కారణం ఇతని యొక్క తండ్రే కాబట్టి సో మనకు ఉస్తాద్ అల్లా రకా ఖాన్ కూడా ఏ రంగానికి చెందినవాడు అన్నట్టు మనమైతే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాకిర్ హుసేన్ యొక్క తండ్రి కూడా ప్రముఖ తబలా సంగీతకారుడు అనే విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జాకిర్ హుసేన్ సంగీతానికి సంబంధించి ఎక్కడ డిగ్రీ పూర్తి చేశాడు అనే విషయాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇతను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టరల్ డిగ్రీని పూర్తి చేశారంటూ కూడా వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా ఇతనికి ఎన్ని అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయనే విషయాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇతనికి 5 గ్రామీ అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా గెలుపొందడం జరిగింది. సో ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు పొందినప్పుడు మనకు సంగీత నాటక అకాడమీకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఉన్న చైర్మన్ కానీ, అదేవిధంగా అప్పుడు ఉన్న ప్రధానమంత్రి కానీ, అప్పుడు ఉన్న రాష్ట్రపతి కానీ కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో అలా తెలుసుకున్నప్పుడే మనకు ఈ క్వశ్చన్స్కు లింక్ అనేది ఈజీగా గుర్తుంటుంది. సో ఈ ప్రధానమంత్రి కాలంలో ఇతనికి సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చిందనే విషయం గుర్తుంటుంది. సో మనకు ఎగ్జామ్లో సంగీత నాటక అకాడమీ ఏ సంవత్సరంలో వచ్చిందన్నప్పుడు 91, 92, 95 ఇలా ఇచ్చినప్పుడు మనకు ఇతనికి రిలేటెడ్గా ఉన్న కొన్ని ప్రముఖమైన విషయాలు కనుక గుర్తుంటే మన కరెంట్ అఫైర్లో ఈజీగా ఎలిమినేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్కు ఆహ్వానం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారుడు అంటూ చూసుకోవచ్చు. సో మనకు వైట్ హౌస్కి ఆహ్వానం పొందిన తొలి సంగీత కళాకారుడు ఎవరు అన్నప్పుడు మనకు జాకిర్ హుసేన్ చెప్పుకోవచ్చు. అది ఎవరి కాలంలో అన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు పనిచేసిన ఒక ఐడియా ఉంటే మనకు ఈజీగా గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1998లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు లింకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతనితో పాటు చాలా ప్రముఖులు చాలా విషయాలు ఎన్నో చదువుతూ ఉంటాం కాబట్టి ప్రతి దానికి ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోవాలంటే కష్టమవుతుంది. సో ఆ అవార్డు ఎవరు ప్రదానం చేశారన్నప్పుడు మనకు ఆ వ్యక్తి యొక్క విశిష్టత కానీ లేదంటే సంవత్సరం కానీ దానికి లింకప్ తోటి కొంత ఎలిమినేషన్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1999లో అమెరికా ఆయనకు నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ కూడా ప్రదానం చేయడం జరిగింది. సో మనకు నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ పొందిన సంగీత కళాకారుడు ఎవరని చెప్పి కూడా అడగవచ్చు, ఏ సంవత్సరం అని చెప్పి కూడా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా భారత శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏ సంవత్సరంలో ఏం జరిగింది, ఆ కాలంలో ఉన్న ప్రముఖులు ఎవరు అనే విషయాన్ని చూసుకుంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. జాకిర్ హుసేన్ నటుడు కూడా అంటూ మనకు వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇతడు శశి కపూర్తో ఒక హాలీవుడ్తో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు కూడా నటించారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు కరెంట్ అఫైర్ చదివేటప్పుడు ఒక వ్యక్తితో పాటు ఆ వ్యక్తికి అనుబంధంగా కొన్ని ప్రముఖమైన వ్యక్తులు కొన్ని ప్రముఖమైన సంవత్సరాల్లో జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుంటూ లింకప్తో చదువుకున్నప్పుడు మాత్రమే మనకు కరెంట్ అఫైర్ ఈజీగా గుర్తుంటుంది. దీంతో పాటు మనకు జీకే కూడా ఈజీగా అండర్స్టాండింగ్ అయితే అవుతుంది. ఈ విధంగా మీకు అనాలిసిస్ తోటి ప్రతిరోజుకు సంబంధించి ఒక 4-5 పేపర్లో వచ్చిన మెయిన్ కరెంట్ అఫైర్స్ పాయింట్స్ని సపరేట్గా మీకు ఈవినింగ్ టైంలో అందించే ప్రయత్నం చేస్తాను. సో ఆ దిశగా మీకు ఏర్పాటు చేయబోతున్నాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వారైతే కోరడం జరిగింది. సో దీనిపైన వారు గత వారం రోజులుగా అయితే ధర్నాలు అయితే చేయడం జరుగుతుంది. దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనకు సమగ్ర శిక్షలో భాగంగా మొత్తం 19,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మరి 19,600 మందిని పర్మనెంట్ చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు కూడా ఈ మధ్య మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఇక్కడ నుంచి పర్మనెంట్ చేయడానికి అవకాశం లేదంటూ వాటికి సంబంధించిన జీవోలను కూడా కొట్టివేయడం జరుగుతుందంటూ మనకు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో దీనిపైన మరి మనకు ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు బలహీన వర్గాలకంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. నిబంధన అమలు చేస్తామంటూ హైకోర్టుకు తెలిపిన సర్కారు విధి విధానాలపై పాఠశాల విద్యాశాఖ మల్లగుల్లాలంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకుంటే ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లలకు ఇచ్చే అంశానికి సంబంధించిన విధి విధానాలపై పాఠశాల విద్యాశాఖ అయితే మల్లగుల్లాలు పడుతుంది. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 12(1)(c) ప్రకారం అన్ఎయిడెడ్ పాఠశాలలో అంటే ప్రైవేటు
అదేవిధంగా 1వ తరగతిలో ఉన్న సీట్లలో 25% సీట్లను పరిసర ప్రాంతాల్లోని బలహీన వర్గాల పిల్లలకు అందించాలంటూ మనకైతే పేర్కొనడం జరుగుతుంది. అందుకయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం నుంచి పాఠశాల యాజమాన్యం తిరిగి పొందొచ్చు. విద్యార్థులుండే ఆవాసానికి 1 కిలోమీటర్ దూరం లోపు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల లోపు ప్రాథమిక ఉన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల ఉండాలంటూ విద్యా హక్కు చట్ట ప్రకారం అయితే మనకు పేర్కొనడం జరిగింది. ఇలా ఆ దూరం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా లేకున్నా ఆ పరిసర ప్రాంతంలోని ప్రైవేటు బడిలో తమ పిల్లలకు సీట్లు కావాలంటూ తల్లిదండ్రులు అయితే అడగవచ్చు. ఆ నిబంధనను అమలు చేయడం లేదంటూ ఎప్పటి నుంచో మనకు హైకోర్టులో అయితే కేసు నడుస్తుంది. దీనిపైన న్యాయస్థానానికైతే 25% బలహీన వర్గాలకు కేటాయిస్తామంటూ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. సో మరి ఇది కనుక అమల్లోకి వస్తే 2025-26 విద్యా సంవత్సరం నుంచి అయితే మనకు అమలు చేయవలసి ఉంటుంది. ఇది కనుక అమల్లోకి వస్తే కొంత బలహీన వర్గాల పిల్లలకైతే కొంత ఆశాజనకం అని చెప్పుకోవచ్చు. దీనిపైన ఏదేని అప్డేట్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.